వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసింది. నిన్న వైజాగ్లో ఆయన పాదయాత్రను ముగించారు. అక్కడ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఒక భారీ పైలాన్ని కూడా ఆవిష్కరించారు. దాదాపు 3132 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది. ఒక దశలో ఆయన పాదయాత్రను కంటిన్యూగా చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టుతో దానికి కొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు అరెస్టు, దానికి సంబంధించిన పరిణామాలు, దాదాపు 50 రోజుల పైన ఆయన పాదయాత్ర నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలోనే ప్రారంభించి ఇప్పుడు తన పాదయాత్రను ముగించారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భోగాపురంలో ఒక భారీ బహిరంగ సభను టీడీపీ నిర్వహించబోతుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. టీడీపీ జనసేన కోఆర్డినేషన్లో జరుగుతున్న ఒక భారీ మొదటి బహిరంగ సభ. ఇది ఎన్నికల శంకరావానికి సంబంధించి ప్రారంభోత్సవంగా కూడా టీడీపీ జనసేన శ్రేణులు చెప్తున్నాయి. ఒక దశను రెండు పార్టీల శ్రేణులకు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. లోకేష్ యువగలం పాదయాత్రను సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, దానికి సంబంధించిన అనుభవాలు, ఈ పాదయాత్రలో ఆయన నేర్చుకుంది, ప్రజల కష్టాలు నష్టాలు, వాళ్ళు ఏదైతే ఆయన దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి సభలో పూర్తి స్థాయిలో జనాన్ని ఆకట్టుకునేలా ఒక మంచి ప్రసంగం చేయాలని నారా లోకేష్ కూడా ఆశిస్తున్నారు. ఇదే సభకు జనసేన కూడా హాజరవుతుండడం టీడీపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని తెప్పిస్తుంది. ఇటీవల కాలంలోనే పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే వీరి మధ్య కోఆర్డినేషన్కి సంబంధించి కూడా చర్చలు జరిగాయి. సీట్ల పంపకానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాథమికంగా చర్చ ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే జనసేనకు ఇవ్వాల్సిన సీట్లకు సంబంధించి కూడా ఒక ప్రాథమికమైన లిస్టు కూడా వెళ్ళిందనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఈ బహిరంగ సభలో ఇద్దరు కలిసి ఒకచోట కూర్చొని శ్రేణులు ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా పూర్తిస్థాయి కోఆర్డినేషన్ వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. మరోవైపు నారా లోకేష్ పాదయాత్రతో ఒక మంచి వాతావరణం వచ్చిందనే అభిప్రాయంలో కూడా టీడీపీ కనిపిస్తుంది. గతంలో లోకేష్ మీద రకరకాల విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకు పనికిరాడని, ఆయన వ్యవహార శైలి సరిగా ఉండడం లేదని, ఆయన భాష సరిగా లేదని, ఆయన యాక్టివ్గా ఉండడని, ఇట్లా రకరకాల కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఈ పాదయాత్ర ద్వారా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం లోకేష్ చేయడం టీడీపీ కార్యకర్తలకు కూడా కొంత ఉత్సాహాన్ని ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన పార్టీలో కూడా ప్రక్షాళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 11 చోట్ల ఇన్ఛార్జీలను మార్చారు ఆయన. కొంతమందిని కూడా మార్చారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. తాడేపల్లిలోని తన నివాసానికి నిన్న కూడా కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడారు. అందులో కనీసం 3 నుంచి మరొక 4-5 వరకు కూడా మార్పులు చేర్పులు అవకాశం ఉన్నట్టుగా నిన్న చెప్తారు. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళందరినీ కూడా మార్చే అవకాశం ఉంది. కొంతమందికి ఎంపీగా, కొంతమందికి రాజ్యసభగా అవకాశం ఇస్తాం, కానీ ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే 3 ఎస్సీ ఎమ్మెల్యేలకు, 1 ఎస్టీ ఎమ్మెల్యేలకు మరొకసారి తేల్చి చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. ఒక మంత్రికి సంబంధించిన స్థానాన్ని కూడా మారుస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. దీనిపైన కూడా రకరకాల మాటలు వస్తున్నాయి, రకరకాల చర్చ జరుగుతుంది. ఓటమి తప్పించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను, అందులోనూ ఎస్సీ ఎస్టీలను, బీసీలను బలవంతంగా మారుస్తున్నారు, కొంతమందిని పక్కకు పెట్టేస్తున్నారు. ఎంతమందిని మార్చినా ఉపయోగం ఉండదనే ఒక ఒపీనియన్ని కూడా టీడీపీ ఇతర పక్షాలు మాట్లాడుతున్నాయి. మరోవైపు ఇది మా ఇంటర్నల్ వ్యవహారం, మార్పులు చేర్పులు సహజం, ఖచ్చితంగా ఇవి చేసి తీరుతాం, మరికొన్ని కూడా ఉంటాయనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఎమ్మెల్యేలు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము బరిలోనే ఉంటాము అనే మాటలు చెప్తున్నారు. నిన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా ఈసారి కూడా నేనే పోటీ చేస్తాను, మరొకరికి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. ఆయన సీటు కూడా ఈసారి మారుస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక ముసలంలాగా వస్తుందని టీడీపీ ఆశిస్తుంది. వైసీపీలో చాలామంది నాయకులు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తారని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది జగన్ మాటే మాకు శిరోధార్యం, ఖచ్చితంగా ఆయన ఏది చెప్తే అది చేస్తాం, ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాం, మంత్రి నుంచి కాదంటే రాజ్యసభ ఇస్తా అంటే రాజ్యసభ తీసుకుంటాం, లేదా ఎమ్మెల్యేకి పోటీ చేయదంటే పార్టీ కోసం పనిచేస్తామనే స్టేట్మెంట్లు కూడా తాజాగా వస్తున్నాయి. మరి అవి ఎంతవరకు నిజమవుతాయో, ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూడాల్సిందే. మొత్తానికి లోకేష్ యువగలం పాదయాత్ర ఎంతవరకు సక్సెస్ అయింది, రేపు భోగాపురం బహిరంగ సభ టీడీపీ జనసేన మధ్య ఏ స్థాయిలో కోఆర్డినేషన్ తీసుకురాబోతుంది, జగన్ మార్పులు చేర్పులు ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తాయి, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం. నమస్తే సార్. రఫీ గారు, లోకేష్ యువగలం పాదయాత్ర మొత్తానికి సక్సెస్ఫుల్గా ముగిసింది, 1-2 బ్రేకులతో చేసినట్టున్నారు. ఏంటి, ఎట్లా చూస్తున్నారు లోకేష్ పాదయాత్ర
ఆయన ఏ రకంగా తన శైలిని మార్చుకున్నారు, ఏ రకంగా మీకు పార్టీ నాయకత్వాన్ని భవిష్యత్తులో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లోకేష్ నుంచి ఉన్నాయి? నమస్కారం సార్, మీకు అలాగే అవతల వైసీపీ ఎవరున్నారో తెలియదు నాకు, వారికి కూడా నమస్కారం. అలాగే బిగ్ టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. సార్, లోకేష్ గారిలో గతంలో కూడా ఏం ప్రాబ్లం లేదు సార్. ఆయన మంత్రిగా పనిచేశారు, పార్టీ నాయకుడిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మొదటి నుంచి బాగానే మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ నీలి మీడియా, కూలి మీడియా ఒకటి, వైసీపీ ఒకటి ఆయన మీద ట్రోల్ చేసి ఆయన రకరకాల పేర్లతో ప్రజల్లో చులకన చేసే ప్రయత్నం చేసినాయి. అది పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో కలిసి మమేకం అయ్యి ప్రతి చోట అనేక వందల బహిరంగ సభలో మాట్లాడటం ద్వారా ఆయనలో ఉన్నటువంటి వాస్తవం బయటకు వచ్చింది. అంతకుముందు ఆయన అంత విస్తృత స్థాయిలో ప్రజల్లో మాట్లాడింది లేదు కాబట్టి వీళ్ళు చేసినటువంటి ట్రోల్ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చింది ఒక దశలో. కానీ అది లేదని చెప్పేసి ఆయన రుజువు చేశాడు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన చూడటానికి తండోపతండాలుగా వచ్చారు, ఆయనతో చేయగలపడానికి, మాట్లాడటానికి, ఫోటోలు దిగటానికి, చిన్నపిల్లలు తీసుకొచ్చి పేర్లు పెట్టించుకోవడానికి. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వ్యక్తులు, వివిధ వర్గాల సంస్థలు, సంఘాలు ఆయనకు వచ్చి కలిసి తమ బాధలు, తమ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. భావి నాయకుడు లోకేష్ గారు అయినటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఈ పాదయాత్ర ద్వారా బాగా వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చారు, మాట్లాడారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో అటు రైతుల సమస్యలు కానివ్వండి, చేనేత వర్గాలు కానివ్వండి, అనేక కులాల సమస్యలు కానివ్వండి, అనేక రకాల వృత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆకలింపు చేసుకుని రేపు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది కాబట్టి వీటికి పరిష్కారాలు ఏ రకంగా చేయాలనే దాని మీద ఆయన ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేస్తాడు, మంత్రిమండలిలో పెట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు చేస్తాడు. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి కుట్ర వల్ల, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల ఒక 2 నెలల పాటు పాదయాత్ర సాగలేదు. ఎందుకంటే ఆ కోర్టుకి న్యాయపరమైనటువంటి చిక్కుల విషయంలో ఆయన ఢిల్లీకి ఎక్కువ తిరగవలసి వచ్చింది. అలాగే లాయర్లతో మాట్లాడేటువంటి విషయాలతో ఆయన ఎక్కువ టైం పెట్టవలసి వచ్చింది. పాదయాత్ర బ్రేక్ చేశారు. అదే బ్రేక్ చేయకుండా ఉంటే ఏదైతే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడో ఇచ్చాపురం దాకా అది కంటిన్యూ అయిపోయింది. మా అందరికి కూడా మేమందరం కూడా అసంతృప్తి ఉంది. మా అందరికి కూడా అది ఇచ్చాపురం దాకా ఎల్లుంటే బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్నాం మేము. కాకపోతే ఏంటంటే ఎన్నికలు మార్చిలోనే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ పాదయాత్రను విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడైతే ముగింపు పలికారో అదే ప్లేస్లో లోకేష్ గారు కూడా ముగింపు పలికారు. ఇవాళ ముగింపు సందర్భంగా బోలేపల్లిలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ, ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరగినటువంటి బహిరంగ సభ, 5 లక్షల మందితో పెద్ద డయాస్. మీ టీవీ వాళ్ళు కూడా వచ్చి విజువల్ తీస్తారనుకుంటా. పెద్ద డయాస్, రాత్రంతా మేము అక్కడే ఉన్నాం. ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. 4 నాయకులు ఆ సభలో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బాలకృష్ణ గారు, లోకేష్ గారు, 4 నాయకుల ప్రసంగాలు వినాలని, ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలిగింది. అనేక మంది ఇప్పటికే విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. సభ గురించి మాట్లాడతారు రఫీ గారు. లోకేష్ ఒక మాస్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే పాదయాత్ర చేశాడు, చంద్రబాబు నాయుడు ఎట్లయితే పాదయాత్ర చేశాడు, ఒక రేవంత్ రెడ్డో లేకపోతే ఒక బట్టి విక్రమార్కో లేకపోతే ఒక రాజశేఖర్ రెడ్డో ఈ రకంగా పాదయాత్రలు చేసి ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న లీడర్లు ఆ స్థాయిలో ఒక వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేసుకోగలిగారు అనుకుంటున్నారా? ఇంకొకటి, చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఆయన పాదయాత్రకు బ్రేక్ చేయడం ద్వారా కొంత ఇబ్బంది అయిందనే ఒక మాట వినిపిస్తుంది. ఆయన ఆ సమయంలో కూడా ఒక మొండిగా ప్రజల్లోనే ఉండి యాత్ర చేస్తుంటే ఇంకా ఇమేజ్ బిల్డప్ అయ్యేదనే ఒక ఒపీనియన్ కూడా వచ్చింది. ఆ ఒపీనియన్ కూడా ఉన్నప్పుడే మేము ఆ పాదయాత్రని కొనసాగిద్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే పార్టీ పెద్దల్లో వచ్చినటువంటి సూచన ఏంటంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాలు, చిక్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనే చూడాలి. తండ్రి అరెస్ట్ అయి ఉంటే ఈయన పాదయాత్ర చేసుకుంటూ ఈయన ఇమేజ్ పెంచుకోవడం కోసం
తిరుగుతున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది ఉన్నారు కదా సార్. మనం ఒక బ్యాచ్ బులుగు పార్టీ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు ట్రోల్ చేస్తారు, ఎందుకు ఆ బ్యాట్ సంకేతం వెళ్ళాలి ప్రజల్లో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టి అదేమి నష్టం లేదు. ఒక మాస్ లీడర్గా లోకేష్ ఎమర్జ్ అయ్యాడంటానికి ఆయన పాదయాత్రలో వచ్చినటువంటి జనం సార్, కొన్ని వేల మంది జనం, ప్రతి ఊర్లో మహిళలతో పాటు వృద్ధులు, అనేక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని చూడాలి, ఆయన కలవాలి, ఆయనతో చేయి కలపాలనేటువంటి ఉత్సాహం కుప్పం నుంచి విశాఖపట్నం వరకు జరిగినటువంటి ప్రతి చోట కనిపించింది. టీవీలు కానీ అలాగే పత్రికలు కానీ అనేక మాధ్యమాలు వాటిని చూపించడం జరిగింది. పెద్ద ఎత్తున మాస్ తరలి వచ్చారు ఆయన మాటలు వినటానికి. ముఖ్యంగా ఆయనలో ఉన్నటువంటి పరిణితి, సమస్యలకు పరిష్కారం ఎలా చెప్పాలో ప్రతి విషయంలో ఆయన సమయం పాటించడం, చెప్తున్న వాళ్ళ మాటలు వినటం, ఆ చెప్తున్నటువంటి సమస్యను అర్థం చేసుకొని ఏదో శుక్రవారం శనివారం సెలవు పెట్టేసి హైదరాబాద్ వెళ్ళి రాకుండా కంటిన్యూగా పాదయాత్ర అంటే రాత్రి 2 గంటలు 3 గంటలు కూడా కొనసాగించినటువంటి సందర్భం ఉంది. 22 కిలోమీటర్లు ఒక రోజుకి తిరిగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా ఆయన మొక్కవని ఆత్మ దీక్షతో ఈ పాదయాత్రను కొనసాగాడు, సక్సెస్ అయ్యాడు. ఆ పాదయాత్ర ద్వారా ఆయన ఒక మాస్ లీడర్గా, భావి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రానికి భావి నాయకుడిగా ఆయన ఎమర్జ్ అయ్యాడు సార్. రైట్ రఫీ గారు, సరే రాజకీయంగా ప్రత్యర్థులు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ ఏసీ టెంట్లు వేసుకున్నారని, లేకపోతే పెద్ద ఎత్తున కూలీ డబ్బులు ఇచ్చి తెచ్చి నడిపించుకున్నారని, లేకపోతే పెద్ద హల్చల్తో హల్చల్ చేశారని, ఏదో వాకింగ్ చేసినట్టు సరదాగా రాత్రి ఎప్పుడో చేయడం, తెల్లవారుల వరకు చేయడం, జనం లేనప్పుడు చేయడం, ఇట్లాంటి విమర్శలు కూడా వచ్చాయి. అది ఇప్పుడు ఏమంటే ఎండాకాలం మే నెలలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కోస్తా జిల్లాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు. ఆ ఎండల్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏసీ పెట్టుకోరా సార్? ఆ టెంట్లో ఎంత వేడి వస్తుంది మీకు తెలియని విషయం కదా. దాదాపు 250 మంది యువకులం కార్యకర్తలు ఆయనతో నడిచారు రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం కుప్పం నుంచి ఇప్పుడు విశాఖపట్నం వరకు చాలా మంది యువకులు ఆయనతో ఉత్సాహంగా నడిచారు. మామూలుగా వర్కర్స్ ఉన్నారు, పేడ్ వర్కర్స్ కూడా ఉన్నారు. అవన్నీ ఏర్పాట్లు చేయడానికి పేడ్ వర్కర్స్ ఉన్నారు. అవన్నీ కూడా లేకుండా ఏం లేవు. ఆయన ఒక్కడే పాదయాత్ర చేయడు కదా, అకేలా అయితే చేయడు కదా. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. ఎవరు చేసినా, రాజశేఖర రెడ్డి గారు చేసినా, రాహుల్ గాంధీ గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా ఇదే రకమైనటువంటి పద్ధతి అనుసరించారు. రాహుల్ గాంధీ కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేశాడు. ఆయన కూడా మంది మార్గబలం అంతా వ్యవహారం జరిగింది. కాబట్టి పాదయాత్ర అంటే ఒకడే నడిచేది కాదు, అనేక మంది ఆయనతో ఉంటారు. వాళ్ళందరికీ సదుపాయాలు, భోజన సదుపాయాలు, విశ్రాంతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనుషులు ఉండాలా. కాకపోతే సంఘీభావం చెప్పడానికి ఊర్లు కదిలి వచ్చి పాదయాత్రని విజయవంతం చేసినటువంటి విషయం అది వాస్తవం. అది ఎటువంటి సందేహం లేనటువంటి అంశం. రైట్ రఫీ గారికి, ఏదో అర్ధరాత్రి పూట జనం లేనప్పుడు తెల్లారుజాము వరకు ఏదో నడిచినట్టు, ఏదో పైకి కిలోమీటర్లు లెక్క రాయడం కోసం నడిచారనే విమర్శలు కూడా వచ్చి కొన్ని ఫోటోలు కూడా వేసి చూపించారు. లోకేష్ వెనక జనం లేరు, అర్ధరాత్రి తెల్లవారుజామున 3ంటికి నడుస్తున్నాడు, అప్పుడు ఎవరు ఉంటారు, ఎందుకు నడుస్తున్నాడు ఈయన, ఇట్లాంటి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు విజయవాడ వచ్చాడు సార్ ఆయన. విజయవాడ నుంచి పెనమలూరు నుంచి మీకు గన్నవరం వెళ్ళటానికి రాత్రి 3 అయింది. రాత్రి 3 అంతా కూడా మహిళలు ఎంత పెద్ద ఎత్తున ఆయనతో ఫాలో అయ్యారు నేను చూసా. అలాగే ప్రతి చోట కూడా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఆయన అభిమానించే వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళు నడిచారు. ఇప్పుడు పగలు ఉన్నటువంటి జనం రాత్రి ఉండరు. ఆ మూల ఎక్కడో ఫోటో తీసి ఈ సాక్షి మీడియా లాంటి ఏదో కొన్ని చేసినా సరే అవన్నీ కూడా గాలి కొట్టుకుపోయినాయి. జనం బాగా సపోర్ట్ చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు శ్రీనివాస్ గారు. రైట్ రఫీ గారు, ఏంటి కోఆర్డినేషన్ మీటింగ్ లాగా చూడొచ్చా? పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు బహిరంగ సభకి. ఒక రకంగా 2 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న అతిపెద్ద బహిరంగ సభ, మొదటి ఎన్నికల శంఖారావంగా దీన్ని చూడొచ్చా? కోఆర్డినేషన్ కోసం ఉపయోగించుకునే ఒక భారీ బహిరంగ సభలాగా దీన్ని చూడొచ్చా?
అవునండి, మేము ఇది ఒక శంకరావంగానే మేము చూస్తున్నాం. మేము శంకరావం పూరిస్తా ఉన్నాం. ఎందుకంటే రెండు పార్టీల కలయిక, మేము రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు వేసుకున్నాం, జాయింట్ మేనిఫెస్టో కమిటీ వేసుకున్నాం, జిల్లా స్థాయిలో రెండు పార్టీల నాయకులందరూ కూడా కలిసాం మేము. అలాగే నియోజకవర్గాల స్థాయిలో కలిసాం, మండల స్థాయిలో కలిసాం. మా మా ఓట్లు ట్రాన్స్ఫర్ కావటానికి రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య ఒక సమన్వయం ఉండటం కోసం, ఒక అవగాహన ఉండటం కోసం మేము చాలా కృషి చేశాం. ఆ రకమైనటువంటి సమన్వయం వచ్చింది. రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు ఓటర్ల మధ్య కూడా రావడం కోసం ఈ పెద్ద బహిరంగ సభ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ సభతో ఇక ప్రజల్లో ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లోకి వచ్చింది. ఈ సభ దానికి సంకేతంగా కనిపిస్తుంది. శ్రీనివాస్ గారు. రైట్. రఫీ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి గారు మనకు లైవ్లో అందుబాటులో వచ్చారు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం. మూర్తి గారు, లోకేష్ పాదయాత్ర ముగిసింది. దాదాపు 3000 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర నిర్వహించారు. ముగింపు సభ కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఏంటి సభకు చాలా అడ్డంకులు పెడుతున్నారట, బస్సులు ఇవ్వట్లేరట, స్కూల్ బస్సులు ఇవ్వడానికి స్కూల్ వాళ్ళు బెదిరిస్తున్నారట, ఆర్టీఓ అధికారులు బెదిరిస్తున్నారట, చివరికి ఎటు కాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎందుకు వాళ్ళకి సభ నిర్వహించుకోనండి, డెమోక్రసీలో అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. శ్రీనివాస్ గారు, మీరు ఆడలాగా మధ్యలో అంటారు చూసారా, సామెత ఉంది మనకి, ఆ విధంగా అయిపోయింది. ఎందుకంటే అక్కడికి ఎలాగో జనం రారు కాబట్టి ఈ విధంగా అయినా ముందే పుకార్లు లేపితే జనం రాకపోవడానికి కారణం ఇది అని చెప్పుకోవడానికి దారి ఎత్తుకుంటా ఉన్నారు వాళ్ళు. దొంగ పారిపోవడానికి దారి ఎట్లా ఎత్తుకుంటారు, అట్లా దారి ఎత్తుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఏ విధంగా వ్యవస్థలు మేనేజ్ చేశారు, ఇంతకుముందు ఏ విధంగా వాళ్ళ వ్యవస్థలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు దారుల్లో పాదయాత్ర కానివ్వండి, సభలకు కానివ్వండి ఏ విధంగా నిర్వహించారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీలో, అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ బస్సులు రాలేదా? 40 సంవత్సరాలు బస్సులు అన్నీ ఉన్నాయి కదా. 40 సంవత్సరాలు ఈ వ్యవస్థలు మేనేజ్ చేశారు కదా. 40 సంవత్సరాలు జనాలను తీసుకొచ్చారు కదా. మరి ఈనాడు ఎందుకు ఈ దొంగదారులు ఎత్తుకుంటా ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే జనం వచ్చే అవకాశం కనపట్టలేదు కాబట్టి ఏదో విధంగా తూతూ మంత్రంగానే ఈ సభ నడుస్తుంది అనేటటువంటి సంకేతాలు ముందే ఇచ్చారు వాళ్ళు. వెరీ గుడ్. మూర్తి గారు, మీరు ఎందుకు ఆపుతున్నారు? ఆర్టీసీ బస్సులు ఎందుకు ఇవ్వట్లేదు ఆ టీడీపీ శ్రేణులకు, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఎందుకు ఇవ్వట్లేదు? సరే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది, వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు, మీరు వదిలేయచ్చు కదా, మీరు ఎందుకు అంత పట్టుబడుతున్నారు? మరి మీకు అదే చెప్తున్నా శ్రీనివాస్ గారు, వాళ్ళు అసలు అడిగింది తీసుకునేదే లేదు, రాలేదు కాబట్టి ఒక వంకం తీసుకెళ్ళాలి జనంలోకి. జనం ఎందుకు రాలేదంటే బస్సులు ఇవ్వలేదనే వంకం తీసుకెళ్ళాలి, ఆ నెపాన్ని ప్రభుత్వం మీద తోసేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో వీళ్ళు వక్రీకరణ చేయడానికి వీళ్ళు ఈ అభియోగాన్ని చేస్తున్నారు తప్ప మరి ఏ విధంగానూ కూడా ప్రభుత్వం ఎందుకు అవుతుందండి? ప్రభుత్వం అవసరం ఏంటి? తెచ్చుకోమనండి. పోను 3 లక్షల మంది వచ్చారు అనుకుందాం, తెచ్చుకున్నారు అనుకుందాం, అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు, రాయలసీమ నుంచి కూడా ఇక్కడికి వస్తారంటున్నారు. అసలు అడవుడు కనపడుతుందా? ఆ ఫ్లవర్ కనపడుతుందా? మూమెంట్ కనపడుతుందా? మీరు జర్నలిజం మీకు తెలియదు ఆ విషయం? అసలు అలదనే కనపట్లా, ఆ వాతావరణం కనపట్లా. ఇవాళ ఆ సభ జరుగుతుందనే వాతావరణం కానీ అలదనే కనపట్లేదంట. అంటే దాని అర్థం ఏంటి? తూతూ మంత్రంగా జరుగుతుందని వీళ్ళకి అర్థమైపోయింది. పాదయాత్ర ఏ విధంగా జరుగుతుందో తెలుసు కదా. జనం లేకుండా ఏదో అలా నేను వాకింగ్ చేస్తున్నాను, ఈవినింగ్ ఏదైనా వాకింగ్ చేస్తాను మార్నింగ్ అనే విధంగానే జరిగింది పాదయాత్ర. అది మీరింతా చెప్పారు, చాలా చక్కగా అడిగారు మీరు. కానీ దానికి ఏదో సమాధానం చెప్పాలనేటువంటి విధంగా రఫీ గారు తాట వేసే కార్యక్రమం చేశారు. ఏదో మసిపూసి మారేడుగా చేద్దాం అనుకున్నారు. కానీ జనం చూడలేదా ఎంతమంది వచ్చారో? జనం చూడలేదా ఎంత స్పీడ్గా నడిచారో? జనం చూడలేదా ఇక్కడ అర్ధరాత్రి నడిచింది? అర్ధరాత్రి నడిచినప్పుడు జనం ఉన్నారో లేదో మనం చూడలేదా? కెమెరాలు లేవా? చరిత్ర పోద్దా? ఇవన్నీ మాసిపోతాయా? మీరు ఏదో ఊహించుకుంటే మీరు ఊహించుకున్నట్టు అక్కడ పిక్చర్లు కనపడతాయా? జనం నమ్మాలి కదా. జనం నమ్మట్లేదు, జనం నమ్మట్లేదు. నాకు తెలిసి జగన్ పాదయాత్ర మీరు కూడా దగ్గరుండి చూసారు. ఆయన కూడా తెల్లవారులు నడిచారు, ఆయన కూడా అర్ధరాత్రి నడిచారు కదా. ఇది చాలా క్వైట్ కామన్ వ్యవహారమే కదా. ఇది షెడ్యూల్ చేసుకుని నడిచారండి అక్కడ. ఆ రోజు వాదార్పు యాత్ర కానీ, వాదార్పు యాత్రలో రాత్రులు 2 గంటలకి, 3 గంటలు, 4 గంటలకి మీరు ఉన్నారు. ఆ రోజు మీరు కవరేజ్కి వచ్చారు. నిర్విరామంగా అలా సాగుతూనే ఉంది. ఎక్కడ పడుకున్నామో తెలిసేది కాదు మాకు. అంత గొప్పగా జనం, మహిళలు, వృద్ధులు, అవతాతలందరూ కూడా రోడ్లంటూ ఉండేవారు ఆ రోజుల్లో. మరి ఈ రోజు ఆ వాతావరణం కనిపించిందా నేను అడుగుతా ఉన్నా. మనం నిజం మాట్లాడుకోవాలి. ఓకే, రాజకీయ పార్టీల ప్రకారం ఆయన యువ నాయకుడు కాబట్టి వాళ్ళ పార్టీలో
చేస్తా ఉన్నాడు. మరి అక్కడికి ఈ ఏదైతే వీళ్ళు ఆధారపడ్డా ఉన్న సినిమా యాక్టర్ ఉన్నాడో ఆ సినిమా యాక్టర్ కూడా రాని చేసి అనడం, మళ్ళీ ఈయన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ జరిగే పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ మీద నమ్మకం పోతా ఉంది రోజు రోజుకి. అమ్మో నన్ను మోసం చేస్తాడేమో, నేను ఏదో తప్పు చేశానేమో, ఇంత వెళ్తానని అనవసరంగా ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చాను ఆ రోజు జైలు దగ్గర అనేటటువంటి ఒక ఆలోచనకి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు కనపడతా ఉంది. అందుకని లేదంటే మూర్తి గారు వాళ్ళంతా కోఆర్డినేషన్ తో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళంతా జాగ్రత్తగా అందరు కలిసి మెలిసిపోతుంటే మీరేదో వాళ్ళ మధ్యలో గ్యాప్ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు. ఆయన బహిరంగ సభకి వెళ్తున్నాడు కదండి పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కూర్చొని శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. నేను ఏమన్నానంటే ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేస్తా అన్నారు. కలిసి పని చేస్తున్నప్పుడు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ మధ్యలో మేము రాలేదని మీ మీడియా ద్వారా తెలిసింది కదండి. మేమెందుకు అంటాం? మాకు అవసరం ఏంటి? ఒకటి ఇప్పుడు దొందుకు దొందే అన్నప్పుడు 1+1 2 అవ్వదు, 1+1 1 అవుతుంది, 0 అవుతుంది ఒక్కోసారి. మరి ఆ విషయం కనిపెట్టాలి, వాళ్ళు గమనించాలి. అట్లా కాకుండా ఏదో హైప్ క్రియేట్ చేసుకుందాం, ఆయన సినిమా యాక్టర్ కాబట్టి 4 జనం వచ్చి విజిల్ వేస్తే దాన్ని మన అకౌంట్లో వేసుకుందాం అనేటువంటి కార్యక్రమం చేశారు. మన ఎలక్షన్ జరిగే పక్కన ఉన్న తెలంగాణలో ఏమైంది? ఎన్ని ఓట్లు వచ్చాయి? ఆ దెబ్బకు మైండ్ బ్లాకే, సభకే రానని చెప్పి అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. కానీ వీళ్ళు ఏదో అట్లా కాదు, ఏదైతే అది అయింది లేదు, జనం రాకపోయినా పర్లేదు, వచ్చిన విధులు లేకపోయినా పర్లేదు, మీరైతే రండి అనే కార్యక్రమాన్ని ఏంటి సైజు కుదుర్చుకొని చాలాసేపు మాట్లాడి బతిమాలి బామాలి ఏదో విధంగా తంటలు పడతా ఉన్నారు. మూర్తి గారు మీకు బాగా సోర్స్ ఉన్నట్టుంది, మీకు అక్కడ బాగా సోర్స్ ఉన్నట్టుంది, దగ్గరుండి విన్నట్టుగా చెప్పేస్తున్నారని. అంటే మీ మీడియా వాళ్ళు ఉన్నారు కదా శ్రీనివాస్ గారు, ఎందుకంటే మీ మీడియా వాళ్ళు అందరూ ప్రతి చోట ఉంటారు. మీరే మాకు ఆధారం. మీలాంటి వాళ్ళు ఇచ్చిన సోర్స్ ప్రకారం మనం మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది. మాకు ఏంటి అవసరం చెప్పండి, అక్కడ ఉండడానికి, అక్కడికి వెళ్ళడానికి, అక్కడ చూడడానికి. అసలు వాళ్ళు ఏమైనా ఎరగదీసే కార్యక్రమాలు ఉంటే మేము ఏదైనా సోర్స్ పెట్టి అన్ని తెలుసుకొని మేము కూడా అలాంటి అడ్డుకోవడానికైనా లేదంటే ఫాలో అవ్వాలని అనుకుంటారనుకోవడానికి అసలు పరిస్థితే లేదు కదా. ఓకే, ఆ టెన్షన్ లేదు, ఆ పరిస్థితి లేదు, ఆ వాతావరణం లేదు, అసలు టీడీపీ జనసేన మూడే లేదనుకున్నప్పుడు మీరు తాడేపల్లి నివాసంలో ఎందుకు ఈ మీటింగ్లు నడుస్తున్నాయి? ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకొని మీకు సీట్లు ఇవ్వము, మార్చేస్తున్నాము, మిమ్మల్ని ఎంపీకి చేస్తాం, మిమ్మల్ని రాజ్యసభ పంపిస్తాం, మిమ్మల్ని మంత్రులుగా ఉండనియం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మన 11 మంది లిస్ట్ అయిపోయింది, మళ్ళీ నిన్నో ముగ్గురు నలుగురిని పిలిపించినట్టారు, ఇంకా చాలా మందిని వస్తారని చెప్తున్నారు. మరి మీరుకెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఎందుకంటున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు రాజకీయంలో ఎలక్షన్స్ వచ్చేటప్పటికి పార్టీ అన్న తర్వాత ఆ పార్టీలు వాళ్ళు ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మార్చుకోవడం కానీ, కొత్త వాళ్ళు పెట్టడం కానీ, ఇంకోటి చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా అంటే 2019లో ఎంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చాం? 80 మంది కొత్త వాళ్ళకి ఇచ్చాం. పాత వాళ్ళు లేరా అప్పుడు అంటే? పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది వస్తామన్నారు కదా, మేము తీసుకోలేదు కదా. తీసుకోండి, కొత్త వాళ్ళకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చిన వాళ్ళందరూ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ కొత్త వాళ్ళే. సగం పైగా కొత్త వాళ్ళు ఉన్నారు, నెగ్గారు. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి, ఎక్కువ మందిని రాజకీయంగా తీర్చిదిద్దాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఒరవడి, కొత్త నాయకత్వం, కొత్త లీడర్షిప్ ని క్రియేట్ చేసే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు కూడా మార్చిన కార్యక్రమం, ఇచ్చిన కార్యక్రమం చూసాం మనం. అది మా సాంప్రదాయంగా మేమంతా కూడా ఒక టీమ్ గా మేము అనుకుని చేసుకునే కార్యక్రమం, అందరినీ సంప్రదించేసే కార్యక్రమం. ఇవాళ 175 రావాలి మాకు అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. అదే విధంగా ఏదైతే ఓటు శాతం ఉందో ఇంకా పెంచుకోవాలనే కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా 30,000 వచ్చింది, 40,000 వస్తాయి. ఇక్కడ పోటీ చేసిన 30,000 వచ్చింది లాస్ట్ టైం. ఆయన పక్కన 40,000 వస్తాయనేటువంటి సర్వే ఉందనుకోండి, ఎక్కువ మెజార్టీ సాధించడానికి, ఎక్కువ ఓట్లు సాధించడానికి, ఎక్కువ సీట్లు సాధించడానికి మేము వ్యూహాలు అనుకుంటాం. అది మా అంతర్గత విషయం. గెలుపు ముఖ్యంగా ఇప్పుడు మీరు మెజార్టీల కోసమే పోటీ చేపిస్తున్నారా, గెలుపు కోసం కాదా? జనం నమ్మాలి కదండి మీరు ఇట్లా చెప్తే. మాకు ఇంకా మెజార్టీ రావాలని ఎన్ని చేస్తున్నాం తప్ప గెలుపు అనేది 175 కంపల్సరీ నెగ్గుతారు. ఇవాళ నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అవతాతలు కానివ్వండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఏ విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, అన్ని వర్గాలని, రైతాంగానికి, నేతానికి, వీళ్ళందరికీ కూడా కాపునేస్తామని కానివ్వండి అనేక పథకాల ద్వారా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం. అదే ముస్లిం మైనారిటీ అందరినీ కూడా గుర్తించిన కార్యక్రమం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అన్ని వర్గాల్ని మేము చూసుకోవాలనేటువంటి దృక్పథం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట నడుస్తా ఉన్నాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ సభలు ఎన్నైనా కూడా వాళ్ళ కాలక్షేపాలు తప్ప దీని వల్ల ఏ ప్రయోజనం వాళ్ళకు ఉండదు. సేమ్ రిపీట్ 2024. ఒక నిమిషం మూర్తి గారు ప్లీజ్. రఫీ గారు చాలా లైట్ గా తీసుకుంటున్నారు. అసలు వాతావరణమే లేదు, ఆ మూడే లేదు, సభ సక్సెస్ లేదు, పోయేది లేదు అనేది వాళ్ళ వాదన.
ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సభలకి ఆర్టీసీ బస్సులన్నీ డైవర్ట్ చేసుకుంటాడు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చుకుంటాడు, ఆ ప్రైవేట్ బస్సులను తెచ్చుకుంటాడు, చెట్లు నరుక్కుంటాడు, పోలీసులను పెట్టుకుంటాడు, ఆశా వర్కర్స్ని, డోక్రా మహిళల్ని మాట్లాడి వెళ్తాడు. మా సభలకి ఒంగోలులో మహానాడుకు కూడా బస్సులు డబ్బులు ఇచ్చినా సరే రిటర్న్ చేశారు, రాజమండ్రి మహానాడుకు కూడా రిటర్న్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వరు. ఇది ఆయన సొంత జాగీర్ అని చెప్పుకొని అనుకుంటున్నాడు ఈ రాష్ట్రం. ఒక 100 రోజులు అంతే మేము భరిస్తాం. ఇప్పుడు మేము యూనివర్సిటీ గ్రౌండ్లో పెట్టాలనుకున్నాం ఈ సభ, ఊరు మధ్యలో ఎవరన్నారు. దాదాపు 30 కిలోమీటర్ దూరంలో ఒక పల్లెటూరులో పెడతా ఉన్నాం, ఓ ప్రైవేట్ ల్యాండ్లో. 7 ట్రైన్స్ వేసుకుని వస్తా ఉన్నారు మా పార్టీ నాయకులు. బస్సులు ఇవ్వకపోయినా ట్రైన్లో వస్తారు, ప్రైవేట్ కార్లో వస్తారు, ప్రైవేట్ టూరిస్టులు వస్తారు. ఇక్కడ లోకల్గానే ఉత్తరాంధ్రలోనే మేము ఒక ఎమ్మెల్సీ పెద్ద మెజార్టీతో గెలిచాం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఈ నారాయణమూర్తి లాంటి వాళ్ళు అలాగే మాట్లాడారు. 3 రాజధానులకి 3 సీట్లు గెలుస్తున్నాం. 10,50,000 ఓట్లు, 10,50,000. భారతదేశంలో ఏ సర్వే సంస్థ కూడా ఇంతవరకు 10 లక్షల మందిని ర్యాండమ్ గా సర్వే చేసినటువంటి సందర్భం లేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలో 10,50,000 మంది ఓటేశారు. 3 సీట్లు గెలిచాం. రాయలసీమలో 2, ఉత్తరాంధ్రలో 1. 3 సీట్లు వాళ్ళు 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారు, బెదిరించారు గ్రామాల్లో. అయినప్పటికీ 3 గెలిచాం. ఇవాళ జనసేన మాతో కలిసిన తర్వాత అది కాదు, ఇవాళ గెలిచిన తర్వాత ప్రత్యక్షంగా ప్రజలు వేసిన 3 సీట్లే మీకు గెలిచింది. మిగతా కూడా ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ నుండి వచ్చినాయి. అవి ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వాళ్ళు గెలిచారు. కానీ ప్రజలు వేసినటువంటి మేము గెలిచాం. కాబట్టి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఆ రోజే తెలిసింది. జనసేన మాతో కలిసిన తర్వాత గంగవేరులు ఎత్తుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థులు ఇటు నుంచి ఆయన అటు నుంచి ఆయన ఇటు నుంచి మార్చినా సరే ఏం కాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకుంటుంటే ఈయనేదో అభ్యర్థులు మార్చి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఎన్నికలైన తర్వాత వైసీపీ ఉండదు, మీరు రాసుకోండి. ఎన్నికలైన తర్వాత వైసీపీ ఉండదు. వైసీపీ వాళ్ళందరూ వేరే పార్టీకి వెళ్ళిపోవాల్సిందే. ఒక్కసారి ఛాన్స్ అని చూశారు, సర్వనాశనం చేసే సర్పంచులండి. కొన్ని వేల మంది సర్పంచులు చిప్పలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద అడుక్కుంటున్నారు. వాళ్ళు పెట్టినటువంటి బిల్లులు రావట్లేదు. ప్రతి ఊర్లో సర్పంచ్ మీ దగ్గరుండి ఓడిస్తాం ఈ వైసీపీ అని చెప్పి సర్పంచులు బాటంగా చెప్తా ఉన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పని చేయలేకపోయామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చిత్తుగా ఓడిపోవటం ఖాయం. వైసీపీ అర్ధరార్థం అయిపోతా ఉంది, అందులో ఏం సందేహం లేదు. నేను ఇదే విషయం చివరిలో ఒకటే మాట, కొంచెం మీరు ఆలస్యంగా వచ్చారు, మీకు ఎక్కువ సమయం దొరికేది. చెప్పండి చివరిలో ఒక మాట, మీ పని క్లోజ్ అయిపోయింది అనేది వాళ్ళ మాట. అదే పొద్దున్నే 8 గంటల కళ్ళు కంటే పగటి కళ్ళు నిజం అవుతాయా? కళ్ళలు కనండి, తప్పలేదు. నిద్ర లేచినాకే చెప్పట్లేరు. పొద్దున్న పగటి కళ్ళు అంటున్నారు. పొద్దున్న 8 గంటలు కళ్ళు కట్టి అట్లా మన టీవీలో ఉన్నాం. ఎవరు మంచి చేస్తారు, పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఏ స్థాయిలో జరుగుతుంది, పవన్ కళ్యాణ్ టీడీపీ కోఆర్డినేషన్, చంద్రబాబు నాయుడు కోఆర్డినేషన్ ఏ రకంగా ఉంటుంది, జనం ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఎంత స్థాయిలో సక్సెస్ అవుతుంది. సరే, ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, బస్సులు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటన్నిటినీ కాదనుకొని జనం ఎంత స్థాయిలో వస్తారు, దాని ఏ రకమైన సంకేతాలు వస్తాయి ఈ సభ ద్వారా అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.